హైదరాబాద్లోని అత్యంత సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్ ప్రశాంత్ నగర్లోని దారుణ హత్య వెలుగు చూసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీహార్ మాజీ డీజీపీ వినయ్ రంజన్ రే భార్య సునంద తన నివాసంలోనే శవమై కనిపించడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. సునందను దుండగులు ఇంట్లోనే గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపినట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని, ఆ సమయాన్ని అనుకూలంగా మార్చుకొని ఈ ఘాతకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు ఆ ఇంట్లో పనిచేసే పని మంచే కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హత్య జరిగిన సమయం నుండి సదరు వ్యక్తి పరారిలో ఉండటంతో దోపిడీ కోణంలోనే ఈ ఘాతకానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇంట్లోనే నగలు ఏవైనా మాయమయ్యాయా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటన స్థలానికి సైబరాబాద్ సిపి సజ్జనార్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. అలాగే నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సిపి తెలిపారు. ఐఏఎస్ క్వార్టర్స్ వంటి హై సెక్యూరిటీ జోన్లో ఇలాంటి ఘటన జరగడంపై అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. రోజు తెల్లారుజామున రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ వినయ్ రంజన్ రే వాళ్ళ మిస్సెస్ తనుజ రంజన్ గారు ఒక మర్డర్ ఫర్ గెయిన్ కావడం జరిగింది. ఈ ఆఫెన్సు తెల్లారుజామున 2 గంటల ఆయిందని చెప్పి మనం అందాజు చేయడం జరుగుతుంది. దొరికిన ఆధారాలపైన ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పనిచేసిందని చెప్పి మనము ప్రాథమిక అంచనా తెలియడం జరిగింది. కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూస్ ఆధారపైన పోలీస్ టీమ్స్ కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీ ఇంట్లో మనం చాలా గత ఒక 2 నెలల నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఈ నేపాలీ గ్యాంగ్స్ వల్ల అప్రమత్తం ఉండండి అని చెప్పి మన దగ్గర కాకుండా బెంగళూరు, బాంబే, పుణే దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ ఒక నేపాలీ గ్యాంగు ప్రాపర్టీ ఆఫెన్స్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు లేదంటే ఏదో ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు. ఇక్కడ మన రిటైర్డ్ డీజీ గారు బయటికి వెళ్ళినప్పుడు వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఒక ఆఫెన్స్ జరగడం జరిగింది. పిల్లలు పైన ఉండడము, మేడం కింద ఉండడంతో పైన ఉన్న పిల్లలకి తెలియలేదు. సో బయట నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో పనిచేసే ఒక లేడీతోని వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకొని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మన సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి డెఫినెట్లీ ఈ గ్యాంగ్ని పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. ఇప్పుడే మన రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారు, అట్లానే మన డీజీపీ లా అండ్ ఆర్డర్ మహేష్ భాగవత్ గారు అందరు కూడా ఈ యొక్క సీన్ని విజిట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ ఈ కేసుని డిటెక్ట్ చేయడానికి మనము ప్రయత్నం చేయడం జరుగుతుంది. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. మీ ఇంట్లో ఉన్న, ఎందుకంటే మార్నింగ్ కూడా చాలామంది నాకు ఫోన్ చేశారు, మన ఇంట్లో నేపాలీస్ ఉన్నారు సార్, ఎట్లా సార్ అని చెప్పి. అందరు కూడా చెప్తున్నాను, వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్ అనేది మీరు పెట్టుకోవద్దు. మీరు డెఫినెట్లీ వాళ్ళపైన చాలా నిఘా పెట్టాలి. అట్లానే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకుని బయట వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. సో డెఫినెట్లీ ఈ కేసుని హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్గా తీసుకొని డెఫినెట్లీ డిటెక్ట్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది.